నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో వేరే వాళ్లకు బతాకా లేదని చెప్పినప్పుడు వాళ్ళ యొక్క బతాకాతో మీరు డబ్బు పంపించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు తెలియని వారు ఎవరైనా సరే మీ బతాకాతో డబ్బులు పంపిస్తామంటే కానీ దయచేసి పంపవద్దు. వాళ్ళు మన తెలుగు వాళ్ళే కావచ్చు, లేకపోతే మన భారతీయులే కావచ్చు, లేకపోతే ఇతర దేశాలకు సంబంధించిన వారు కావచ్చు. వాళ్ళు మీకు తెలుసు, ఒకవేళ నేను డబ్బు పంపించిన తర్వాత ఏదైనా సమస్య వచ్చినా సరే అతడు నాకు అందుబాటులో ఉంటాడని చెప్పేసి మీకు మాత్రం నమ్మకం ఉంటే మాత్రం పంపించండి. నాకు తెలిసి నేను చెప్పేదంటే కానీ మీరు వేరే వాళ్ళ డబ్బులు పంపించకుండా ఉండడమే మంచిదన్నమాట. మీకు ఎవరైనా అతి దగ్గర బంధువులు అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులు ఉంటే పంపించచ్చు, కానీ ఎవరైనా తెలియని వారి డబ్బు అసలు పంపించకండి. ప్రస్తుతం కువైట్లో అయితే కొత్త స్కామ్ అయితే జరుగుతూ ఉంది. కువైట్లోని కొంతమంది మనం చూసుకుంటే తమకు బతాకా లేదు, మేము 5-6 నెలల నుంచి డబ్బు సంపాదించి పెట్టుకొని ఉన్నాము, 2000 దినార్లు ఉంది, 3000 దినార్లు ఉంది, 1500 దినార్లు ఉంది, ఈ డబ్బు ఇండియాకు పంపించాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. దానికి మీకు 50 దినార్లు 100 దినార్లు కమిషన్ ఇస్తాము, బతాకా లేదు దయచేసి డబ్బు పంపించండి, మా ఇంటి దగ్గర మా నాన్నకు బాగలేదు అనో లేకపోతే ఏదైనా అర్జెంట్ అవసరం ఉందనో చెప్పేసి, అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా సమస్య ఉందని చెప్పేసి చాలామంది అయితే బతిమాలి డబ్బు అయితే పంపిస్తూ ఉన్నారు. మీరైతే 50 దినార్లు 100 దినార్లు వస్తుందని చెప్పేసి గమ్మన ఉంటారో ఆ తర్వాత వచ్చే సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మీరు మాత్రమే ఎదుర్కోవాల్సి ఉంటుంది. నేను వేరే వాళ్ళ డబ్బు పంపించాననే కానీ కువైట్ చట్టాల ప్రకారం అఫీషియల్గా నువ్వే డబ్బు పంపించావు కాబట్టి కువైట్లో ఉన్న భారతీయులందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కానీ ఆ డబ్బు ఏ అకౌంట్కు వెళుతుందో మీకు కూడా తెలియదు. ఒకవేళ తీవ్రవాదుల అకౌంట్లకి కానీ లేకపోతే ఎవరైనా క్రిమినల్స్ అకౌంట్లకి ఆ యొక్క డబ్బు చేరితే కానీ మీరే ఇబ్బందుల్లో పడాల్సి ఉంటుంది. ఒకవేళ మీ దగ్గరికి ఎవరైనా ఇటువంటి వారు వచ్చినప్పుడు కువైట్ నుంచి బ్లాక్ మార్కెట్ ద్వారా మీరు ఇండియాకు డబ్బు పంపించవచ్చు. ఆ మార్గం ద్వారా పంపించుకోండి, కానీ మా యొక్క బతాకాతో మేము డబ్బులు పంపించము. బ్లాక్ మార్కెట్ మరియు కువైట్లో హవాలా కానీ హుండీ ద్వారా కానీ డబ్బులు పంపించడం కువైట్ చట్టాల ప్రకారం నేరం. కువైట్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో మనీ ఎక్స్చేంజ్ కంపెనీల ద్వారా మాత్రమే డబ్బులు పంపించండి. ఒకవేళ మీరు బ్లాక్ మార్కెట్ ద్వారా కానీ డబ్బులు పంపిస్తే కానీ ఇబ్బందుల్లో పడతారు. కాబట్టి ఈ యొక్క విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.